హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో కమ్మనైన కొబ్బరి కారం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కారం పొడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 కొబ్బరి చెక్కలు తీసుకుని వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక ఒకసారి శుభ్రంగా కడుక్కొని గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకుంటే కొబ్బరి తురుము ఇలా మనం కోరుకున్న తురుములాగానే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ కప్పుతో కొలుచుకుందాము. ఇలా కప్పుతో కొలుచుకోవడం వలన అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ కప్పుతో 3 కప్పులు కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి తురుమును వేసుకుని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలను కూడా బాగా వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అరకప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 20 ఎండుమిర్చి, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, నువ్వులు ఇందులోకి వేసుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందు వేయించుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ ఇలా రేఖలుగా తీసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఇలా బాగా కలుపుకొని
మూత పెట్టుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారప్పొడికి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారప్పొడి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. బయట ఉంటే ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి కారప్పొడి రెడీ. ఈ కారప్పొడి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.